బ్లీచింగ్ పౌడర్ కలిపి పౌడర్ కలిపి ట్యాంక్లో కలపాలి. ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. నీకు ఎక్కడ కూడా ఏదైతుందో ఈ బ్లీచింగ్ పౌడర్ నువ్వు ట్యాంక్లో కలపడం జరగటం లేదు. మనకు తెలియదు కాదు, మీకు కూడా తెలుసు గ్రామాలల్లో ఈ బ్లీచింగ్ పౌడర్ ప్యాకెట్లో కలిపి ప్యాకెట్ ఎత్తుకపోయి అందులో పోయాలి. దట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. దాంతో ఇవాళ ఈ వినియోగదారులు ఏదైతున్నదో ఈ భగీరథ నీటిని త్రాగడానికి ఏదైతుందో వినియోగించడండి. టు బి ఫ్రాంక్, ఎక్కడ కూడా భగీరథ నీటిని త్రాగడానికి వినియోగిస్తున్నట్టు దాఖలా లేవు. ఎక్కడైనా భగీరథ నీటిని మనం అందింపచే కలిగినా కానీ ఏదైతుందో ఆ నీటిని త్రాగటానికి మినహా ఇతరత్ర వినియోగించిన ప్రయత్నం చేస్తుంది. మీరు పాకి పనులకు, స్నానాలకు, బట్టలు ఉతకడానికి ఇతరత్ర వినియోగిస్తూ త్రాగడానికి వచ్చేవరకు ఏదైతున్నదో ఈ డబ్బా నీళ్ళు వాడుతుంది. మీకు తెలియదు, డబ్బా నీళ్ళు వాడుతుంది. దిస్ ఈజ్ 100%. నో వే యూ టేక్ ఎనీబడి ఎగ్జాంపుల్. దీని సెకండ్ ఒపీనియన్ ఉంటుందని భావించాలి. కారణం ఏంటంటే ఈ భగీరథ నీళ్ళు త్రాగడానికి అనువు ఉండటండి. ఒకటి ఫ్లోరినేషన్ లేకపోవటం, జీరో కావటం, ఈ సప్లైలో ఏదైతుందో నీరు నాణ్యత లోపించటం కారణం ఏదైనా కానీ మన భగీరథ మనకు ఆశించిన ఫలితాలు మనం పొందలేకపోతున్నాం. ప్రభుత్వం ఏదైతుందో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 40,000 కోట్లు వెచ్చించింది. ఈ భగీరథ కార్యక్రమం సంబంధించి 40,000 కోట్లు వెచ్చించింది. చివరికి ఏమైపోయింది, మీరు ఎక్కడ పోయినా మన ఓల్డ్ సోర్సెస్ ఓపెన్ వెల్లే కానీ బోర్వెల్సే కానీ వాటితో మాత్రమే మనం అవసరాలు తీర్చుకుంటున్నాం. త్రాగడానికి కొరకు ఏదైతుందో డబ్బా నీళ్ళు కొనుక్కొచ్చుకుంటాం. ఈ పరిస్థితులలో మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా మన గతంలో ఏదైతుందో నిర్మాణం చేయబడి వినియోగంలో ఉన్నటువంటి ఒక ఈ ఫిల్టర్ బెడ్ సౌకర్యాలు మనకు అందుబాటులో ఉంది. మీకు బీర్పూర్ కానీ, రాయకల్ కానీ, జగిత్యాల పురాత కేంద్రం కానీ, పురాత కేంద్రం నుండి మళ్ళీ దట్ విల్ గివ్ సప్లై టు ఆల్ విలేజెస్. ఇప్పుడు ఈ రాయకల్ ఏమైపోయింది, మనకు మున్సిపల్ పట్టణ కేంద్రంగా రూపుదిద్దుకున్నా కానీ మీరు త్రాగునీటి కొరకు ఇక్కడ ప్రజలు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే కట్టకిది బాయి అదొకటి ఊరికి పెద్ద ఆధారంగా ఉన్నది. దాంతో పాటుగా ఇంకా ఆధారం వెళ్ళే కానీ అప్పుడప్పుడు భగీరథ కూడా వస్తుంది. కానీ త్రాగడానికి వినియోగం ఎంచుకోలేకపోతున్నా. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నేను ఈ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించాను. మన ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో గ్రామీణ నీటి త్రాగునీటి ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్ అధికారులతో చర్చించి ఇప్పుడు నిన్న బీర్పూర్ ఫిల్టర్ బెడ్ పరిశీలించడం జరిగింది. ఈరోజు రాయకల్ ఫిల్టర్ బెడ్ పరిశీలించడం జరిగింది. రేపు జగిత్యాల సంబంధించి పురాతన పరిశీలిద్దామని చూస్తున్నాం. ఇవన్నింటినీ ఏదైతుందో ఇప్పుడు గత దశాబ్ద కాలంకి వినియోగంలో లేవు. వినియోగం లేకపోతే ఎంతో డిఫాక్ట్ అయిపోయింది. దాంతో ఇప్పుడు శాండ్ రిప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. మోటార్స్ వినియోగం ఏదైతుందో నిలిచిపోవడంతో అవి కూడా మనకు పంపులు సమూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనా కానీ ఇప్పుడు ఈ మూడింటిని కంటే మనం రిస్టోర్ చేసుకోగలిగితే ముఖ్యంగా రాయకల్ మండలానికి సంబంధించి ఇది 5 ml అంటే 5 మిలియన్ లీటర్ అవుట్పుట్ కెపాసిటీ కల్లా ఇది ఫిల్టర్ 5 మిలియన్ లీటర్ రాయకల్ 5 మిలియన్ లీటర్ రోజుకు 5 మిలియన్ లీటర్ల అవుట్పుట్. అంటే జగిత్యాలలో 5 మిలియన్ లీటర్ అవుట్పుట్. అంటే జగిత్యాల అంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించి పురాతన కేంద్రం ఉన్నది. మున్సిపాలిటీ అదర్వైజ్ దట్ ఇస్ ఫంక్షనింగ్. భగీరథ సపోర్ట్ తీసుకుంటారు. భగీరథ సపోర్ట్తో పాటుగా అడుగున్న ఫిల్టర్ బెడ్ను కూడా సమయాన్ని కూడా వాడుతున్నారు.
మున్సిపాలిటీ సమయానుగుణంగా వాడుతుంది మున్సిపాలిటీ. బట్ గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ఆ సౌకర్యం నిలిచిపోయింది. ఇప్పుడు మన రాయకల్ మున్సిపాలిటీకి ఆల్మోస్ట్ డైలీ 2 మిలియన్ లీటర్ నీరు అవసరం పడుతుంది. పట్టణానికి రాయకల్ మున్సిపాలిటీ పట్టణానికి 2 మిలియన్ లీటర్ల తాగుని అవసరం పడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఇంకా మనకు ఇంకా 3 మిలియన్ లీటర్ ఉంటాయి. అదే ఈ పరిసర గ్రామాలన్నింటినీ కూడా మేము బుక్తిపూరే కానీ, రామాజపేట కానీ, ఇటీగాడ కానీ, కొల్లాపూర్ కానీ, ఇటు మైతాపూర్ కానీ, కుమ్మర్పల్లి కానీ, అంటే ఏ మేరకు మనం నీటిని రెస్టోర్ చేసుకోగలిగినట్లయితే దాన్ని చేసుకోవడానికి కొన్ని ఎత్తుగా దాన్ని మొత్తం పరిశీలించి దాన్ని రెస్టోరేషన్ కావాల్సిన అంచనాలు రూపొందిస్తుంది. ఈ 3 స్కీమ్స్ ఏదైతే ఉందో రెస్టోరేషన్ కావాల్సిన అంచనాలు రూపొందిస్తుంది. ఈ 3ంటిని మళ్ళీ తిరిగి మనం పునర్వినియోగంలోకి తీసుకొచ్చుకోగలిగినట్లయితే ఇప్పుడు భగీరథ మనం దాని పూర్తి స్థాయిలో మనము అందుబాటులోకి రాలేకపోతుంది. అది అలాగే బ్రేక్ డౌన్ వచ్చింది. అది ఎప్పుడు పంపులు బ్రేక్ డౌన్ వస్తున్నాయి అక్కడ సెంట్రల్. లేకపోతే మళ్ళీ టేలెంట్ అయిపోయినా మనం టేలెంట్ కావడంతో ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి చేస్తూ ఇక్కడికి వచ్చేవారు కానీ మనం నీరు సరిపోవటం చేయటం లేదు. అంటే ఏ పరిస్థితుల్లో కూడా రాబోయే వేసవిలో మీకు ఉగాదికి వెళ్ళి కొంత సమ్మర్ తీవ్రత ప్రభావం ఎక్కువ కనబడుతుంది. మనకు ఉగాది నుండి సమ్మర్ తీవ్రత ప్రభావం ఎక్కువ కనబడుతుంది. సాధ్యమైనంత తొందరలో ఈ సమ్మర్కు త్రాగునీరు అందింపజేయడానికి కావాల్సినటువంటి ఒక చర్యలు చేపట్టడానికి ప్రభుత్వాన్ని నివేదించాలనేటువంటి ఒక భావనతోని ఈ 3ంటికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులను వాటికి కావాల్సిన అంచనాలు రూపొందించమని చెప్పి కోరడం జరిగింది. దే ఆర్ ఎడిట్ అంచనాలు రూపొందిస్తున్నారు. అవి కావడంతో పర్సనల్ ముఖ్యమంత్రి గారిని కలిసి మరి ఈ స్కీమ్స్ రెస్టోరేషన్ కొరకు అంటే ఇట్లా అంతటా ఇవి అందుబాటులో ఉంటాయని నేను అనుకుంటలేను. నేను మన దగ్గర ఉన్నాయి కాబట్టి సౌకర్యం దాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేద్దామని. ఎక్కడైతే మన సౌకర్యం లేదో మనం ఇది చేయలేము. దానికి అంటే మన సౌకర్యం ఉన్నది కాబట్టి లెట్ us ట్రై టు యూజ్ ఇట్. మన సౌకర్యం ఉంది కాబట్టి అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో మనం వీటిని నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ 3 కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మనం నిర్మాణం చేసుకొని వినియోగంలోకి తెచ్చినటువంటి పథకాలు. ఈ మనకు ఈ సోర్స్ రామాజపేట చెరువు ఏదైతే ఉన్నదో దాని ఎస్ఆర్ఎస్ అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేశాను. నేను ఏ పరిస్థితుల్లో కూడా మనకు రామాజపేట పూర్తికు ట్యాంక్ ఉన్నది కానీ ఇరిగేషన్ ట్యాంక్ రామాజపేట దాంతో సోర్స్ మనం క్రియేట్ చేసుకుంటాము. దానికి కావాల్సిన నీరు ఎస్ఆర్ఎస్పీకి అందింపజేయడానికి కెనాల్ సిస్టమ్ ఏదైతే ఉందో డెవలప్ చేయాలని కూడా కోరినవారు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ఈ ఎస్ఆర్ఎస్పీ. దాన్ని కూడా మనకి ఏ పరిస్థితుల్లో కూడా మనకు సోర్స్ ఇబ్బంది లేకుండా చర్యలు చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 12 months మనం వీ కెన్ గెట్ ది వాటర్. మనకి ఎట్లా April 15 దాకా సప్లై వస్తాయి మినిమం. మన తర్వాత మే జూన్ 2 months సరిపడే నీరు ఉంటే సరిపోతుంది. మే జూన్ మళ్ళీ మన జూన్లో నీరు వచ్చేస్తుంది. స్పెషల్లీ వీకెట్ నీరు ఉంటే సరిపోతుంది. మే జూన్ మళ్ళీ మన జూన్లో నీరు వచ్చేస్తుంది. స్పెషల్లీ వీకెట్ నీరు ఆల్సో D53. కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఏదైతుందో ఇవాళ నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ప్రాధాన్యత గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి యొక్క సదుపాయాల త్రాగునీరే కానీ సాగునీరే కానీ సాగునీరు ప్రజానీకానికి ఏదైనా ఇబ్బందులు ఎదురు కాకుండా కలగకుండా చూడటం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా అదే మాకు సూచన చేశారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏదైతుందో ఎస్పెషల్లీ డ్రింకింగ్ వాటర్ అండ్ సాగునీటికి అండ్ విద్యుత్ వ్యవసాయానికి కావాల్సినటువంటి విద్యుత్తుకు సరఫరా లోపల ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడటానికి కొరకు అధికారులతో సమన్వయం చేసుకొని తగు చర్యలు చేపట్టే విధంగా సూచన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మన నేను వెళ్ళేందుకు ఈ RWS దృష్టి కేంద్రీకరిస్తున్నా. అండ్ ఈ సాగునీటి విడుదలకు సంబంధించి కూడా SRSP నార్లు పూసుకోవాలి కాబట్టి ఇవాళ 17th వెళ్ళైనా వాటర్ రిలీజ్ చేయాలని చెప్పి నేను SRSP మాట్లాడి అట్లీస్ట్ 17th
దిస్ మంత్ అంటే సండేకి నీరు విడుదల చేయబడే విధంగా తల చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే నీరు కూడా ఏదైతే మనకు కావాల్సిన నీరు ఉన్నాయి, అందులో 78 టీఎంసీ ఉన్నాయి. ఇప్పుడు అందులో 70 టీఎంసీ ఉన్నాయి. 75లో డ్రింకింగ్ వాటర్ ఉన్న డెడ్ స్టోరేజ్ ఒక 13 టీఎంసీ ఉంది. డ్రింకింగ్ వాటర్ అండ్ డెడ్ స్టోరేజ్. ఇంకా నేను 65 టీఎంసీ మనకు అందుబాటులో ఉంది. ఆల్మోస్ట్ ఇంకో 6 లక్షల ఎకరాలు సాగు చేసుకోవడానికి సరిపడే నీరు మనం అందరూ ఉంటుంది. 6 లక్షల ఎకరాలు. కాబట్టి మనం వేసే పంటకు సంబంధించి ఏ విధమైన ఇబ్బంది లేదు సాగునీటి వరకు. ఇప్పుడు పంట కాల పరిమితి 4 మాసాలు ఉంటుంది సాధారణంగా. అంటే ఇక రైతు ముందేస్తారో వెనకేస్తారో అది వేరే విషయం. కాబట్టి మనము ఈ డిసెంబర్ 17కు విడుదల చేయగలిగిన కానీ టిల్ ఏప్రిల్ 15 దాకా దీన్ని ఇవ్వాలి. అంటే ధాన్యం సేకరణలో కూడా ఏ విధమైనటువంటి ఒక ఇబ్బందులు తలెత్తకుండా, అలా గతంలో ఏ విధంగా రైస్ మిల్లర్స్ ఏదైతుందో వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట నడిచింది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతున్నదో రైస్ మిల్లర్స్ ఆడింది ఆట పాడింది పాట నడిచింది. కానీ ఇప్పుడు ఏదైతుందో ఇక రైస్ మిల్లర్ల ఆటలు చెల్లే. ఇది ప్రజాప్రభుత్వం, రైతు సంక్షేమం కొరకు కట్టుబడి ఉన్న కాబట్టి రైతాంగానికి ఏదైతుందో ధాన్యం సేకరణలో ఏ విధమైనటువంటి ఒక ఇబ్బందులు తలెత్తకుండా రైస్ మిల్లులను అదుపు చేయవలసిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగం రైతులు. ఇప్పటివరకైతే ఇప్పుడు ప్రభుత్వం మారుతుందనగానే కొంచెం భయం పుట్టింది రైస్ మిల్లులు. ప్రభుత్వం మారుతుందనగానే రైస్ మిల్లులు భయం పుట్టింది. ముఖ్యమంత్రి గారు ఏం చూస్తూ అనునిత్యం రైతు సమస్యల మీద సమీక్ష చేస్తున్నారు. కాబట్టి ఏ విధంగా సమస్యలు ఉత్పన్నం కాకుండా డ్రింకింగ్ వాటర్ దాంతో పాటుగా సాగునీరు కానీ బావులపై ఆధారపడ్డ రైతాంగానికి విద్యుత్ సమస్య ఉత్పన్నం కాకుండా పంటకు సరిపడే నీరు తెప్పించాలి. విద్యుత్ ఏదైతుందో బావులపై ఆధారపడ్డ రైతాంగానికి ఏ విధంగా సమస్య తలెత్తకుండా పంటకు సరిపడేటువంటి విద్యుత్తును అందింపజేయడం